ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము 24వ అధ్యాయము. రాహువు వృత్తాంతము, అధోలోకముల వర్ణనము. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిన్ మహారాజా, సూర్యునకు క్రింద 10,000 యోజనముల దూరమున రాహువు నక్షత్రములతో సమానముగా చరించునని కొందరి అభిప్రాయము. భగవంతుని కృపచేతనే ఇతడు దేవత్వమును గ్రహత్వమును పొందెను. సింహిక యొక్క పుత్రుడైన రాహువు అసురాధముడగుటచే ఏ విధముగనూ ఈ పదవికి అర్హుడు కాడు. ఇతని జన్మ కర్మలను గూర్చి మున్ముందు వర్ణించెదను. సూర్యమండలము మిగుల తాపము గలది. దాని వైశాల్యము 10,000 యోజనములు అని తెలుపబడినది. ఇట్లే చంద్రమండలము యొక్క విస్తృతి 12,000 యోజనములు, రాహుమండల వైశాల్యము 13,000 యోజనములు అని పేర్కొనబడినది. శ్రీ మహావిష్ణువు మోహిని రూపమున అమృతమును పంచు సమయమున ఇతడు దేవత వేషము ధరించి సూర్యచంద్రుల మధ్య వచ్చి కూర్చుండెను. అప్పుడు సూర్యచంద్రులు ఈతని మోసమును పసిగట్టి శ్రీహరికి తెలిపిరి. అందుకు వైరము పూనిన కారణముగా ఇతడు పూర్ణిమ, అమావాస్య దినములయందు అప్పుడప్పుడు చంద్రసూర్యులకు అడ్డు తగులుచుండును. ఈ విషయమును తెలుసుకునిన శ్రీహరి సూర్యచంద్రుల రక్షణ కొరకై వారి మధ్య తన ప్రియమైన సుదర్శన చక్రమును ఉంచెను. అది నిరంతరము తిరుగుచుండును. దుర్భరమైన దాని తేజస్సునకు తట్టుకొనలేక రాహువు ఒక ముహూర్త కాలము వారి సమీపమున నిలిచి వెంటనే మరలి వెళ్ళును. ఆ సమయమునే జనులు గ్రహణము అని వ్యవహరింతురు. రాహువునకు క్రింది భాగమున 10,000 యోజనముల దూరమున సిద్ధులు, చారణులు, విద్యాధరులు నివసించు స్థానము గలదు. వారికి క్రింది భాగమున వాయువు వీచునంత వరకు, మేఘముల గమనము వరకు అంతరిక్షము గలదు. ఇది యక్ష రాక్షసులకు, పిశాచములకు, భూత ప్రేతములకు విహారస్థలము. అంతరిక్షమునకు క్రింది భాగమున 100 యోజనముల దూరమున ఈ భూమండలము కలదు. హంసలు, గ్రద్దలు, రాబందులు, గరుడ జాతికి చెందిన పక్షులు మొదలగు ముఖ్యమైన పక్షులు ఎగురగలిగినంత వరకు ఈ భూమండలము యొక్క సరిహద్దు కలదు. భూమి యొక్క ఉనికి, వైశాల్యము మొదలగు విషయములను గూర్చి ఇంతకు ముందే వివరింపబడినది. ఈ భూతలమునకు క్రింది భాగమును అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము అను లోకములు 7 గలవు. ఇవి ఒకదాని క్రింద వేరొకటి 10,000 యోజనముల దూరమున గలవు. ఈ 7 ప్రతి ఒక్కటియు 10,000 యోజనముల పొడవు, అంతే వెడల్పు కలిగియున్నవి. ఈ అధోలోకములు కూడా అన్ని విధములా స్వర్గముతో సమానములే. వీటిలో స్వర్గము కంటెను అధికమైన విషయ భోగములు, ఐశ్వర్యము, ఆనందము, సంతాన సౌఖ్యము, ధన సంపదలు కలవు. ఇచటి భవనములు, ఉద్యానములు, క్రీడాస్థలములు వైభవోపేతములు. అందు దైత్యులు, దానవులు, నాగజాతివారు వివిధములగు మాయామయ క్రీడలను నెరపుచూ నివసించుచుందురు. వీరు అందరును గృహస్థ ధర్మములను పాటించుచుందురు. వీరి భార్యాపుత్రులు, బంధుమిత్రులు, సేవకులు వీరి పట్ల మిగుల ప్రేమతో మెలగుచూ సర్వదా ప్రసన్న చిత్తులైయుందురు. వీరి విషయభోగములను ఆటంకపరచు సామర్థ్యములు ఇంద్రాదులకును లేవు. పరీక్షిన్ మహారాజా, ఈ లోకములయందు మాయావి అయిన మయుడను దానవునిచే నిర్మింపబడిన పెక్కు నగరములు విరాజిల్లుచుండును. వీటి యందు చిత్ర విచిత్రములైన భవనములు, కోట బురుజులు, నగర ద్వారములు, సభాభవనములు, మందిరములు, విశాలములైన ప్రాంగణములు, గృహములు శోభిల్లుచున్నవి. ఇవి అన్నియును మేలైన జాతి రత్నములచే రూపొందింపబడినవి. వీటి ఎందలి కల్పితములైన నేలలపై నాగజాతి మరియు అసురుల దంపతులు విహరించుచుందురు. పావురములు, చిలుకలు, మైనాక పక్షులు మొదలగు వాటి కిలకిలారావములు మనోహరములుగా వినిపించుచుండును. ఇవన్నీ కలిపి ఆ నగరముల అందచందములను ఇనుమడింపజేయుచుండును. అచటి ఉద్యానవనములు కూడా దేవలోకములయందలి విహార భూముల కంటేనూ రమణీయముగా ఉండును. అచటి వృక్షముల యొక్క కొమ్మలు ఫలముల, పుష్పముల, కోమలములైన చిగురుటాకుల భారములచే వంగియుండును. ఆ వృక్షములను వివిధములగు
లతలు పెనవైచుకొని యుండును. అచటి సరోవరములు నిర్మల జలములతో నిండియుండును. వాటి యందు వివిధ జాతులకు చెందిన పక్షుల జంటలు విలాసముగా విహరించుచుండును. ఆ జలాశయముల యందు గల చేపలు మీదికి ఎగురుచూ ఆ నీటిని కల్లోలపరచుచుండును. అచటి కమలములు, కలువలు, కువలయములు, కల్హారములు, నల్ల కలువలు, కెందామరములు, శతపత్ర కమలములు మొదలగునవి కనువిందుగావించుచుండును. ఆ వనమునందలి పక్షుల మధురధ్వనులు వినిడివారి మనస్సులను ఆహ్లాదపరచుచుండును. అచట సూర్యుడు ప్రకాశింపడు. అందువలన రాత్రింబవళ్ళు మొదలగు కాల విభాగముల భయము ఉండదు. అచటి చీకట్లన్నీయును సర్పముల పడగల యందలి మణులతో దూరమగుచుండును. ఈ లోకములలో నివసించువారు ఓషధులను, రసములను, రసాయనములను, అన్నపానాదులను, స్నానాదికములను, దివ్య పదార్థములను సేవించుచు ఆనందించుచుందురు. అందువలన వారికి ఆధివ్యాధి బాధలు ఉండవు. శరీరములు ముడతలు పడవు. జుట్టు తెల్లబడదు. వార్ధక్యము అంటదు. దేహములు కాంతిహీనములు కావు. శరీరములకు చెమటలు పట్టవు. దుర్గంధములు ఉండవు. అలసటలను, శైథిల్యములను వారు ఎరుగరు. దేహములయందు వయోవికారములు ఉండవు. వారు ఎల్లప్పుడూ సౌందర్యము, ఆరోగ్యము, యవ్వనము, శక్తి, సామర్థ్యములతో వర్ధిల్లుచుందురు. ఆ పుణ్యాత్ములకు శ్రీమన్నారాయణుని సుదర్శన చక్ర తేజస్సుతో తప్ప మరి దేనితోనూ మృత్యుభయము ఉండదు. సుదర్శన చక్రము ప్రవేశించుటతో భయకారణముగా అచటి అసుర స్త్రీలకు వెంటనే గర్భస్రావము, గర్భపాతమును కలుగును. అతలలోకమున మయదానవుని పుత్రుడు బలుడు అను అసురుడు నివసించుచుండును. అతడు 96 విధములగు మాయలను సృష్టించెను. వాటిలో కొన్నింటిని నేటికిని మాయావులు ఎరుగుదురు. ఒకసారి అతడు ఆవులింపగా అతని ముఖము నుండి స్వైరిణులు అనగా కేవలము తమ జాతి పురుషులతోడనే రమించుచుందురు. కామినులు అనగా ఇతర వర్ణ పురుషులతోనూ గూడి ఆనందించువారు. పుంశ్చలులు అనగా చంచల స్వభావము గలవారు అను 3 విధములైన స్త్రీలు ఉద్భవించిరి. వారు ఆ లోకమునందలి పురుషులకు హాటకము అను పానీయమును త్రాగించి వారిలో సంభోగ సామర్థ్యములు కలిగింతురు. తమ హావ భావ విలాసపు చూపులతోనూ, అనురాగములతో కూడిన చూపులతోనూ, ప్రేమాలాపములతోనూ, ఆలింగనములతోనూ వారితో యథేచ్ఛగా రమింతురు. హాటకరసమును త్రాగుట వలన పురుషులు మత్తెక్కి తాము 10,000 ఏనుగుల బలము కలవారుగా భావించుచు నేను ఈశ్వరుడను, సిద్ధుడను అని బీరములు పలికెదరు. అతలలోకమునకు క్రింద వితలలోకము కలదు. అందు మహాదేవుడు హాటకేశ్వరుడు అను పేరుతో తన పార్షదులైన భూతగణములచే పరివృతుడై యుండును. ప్రజాపతి యొక్క సృష్టిని వృద్ధి చేయుటకై ఆ భవుడు భవానీతో కూడి విహరించుచుండును. ఆ ఇరువురి తేజస్సు నుండి హాటకీయను శ్రేష్టమైన నది ప్రవహించుచుండును. వాయువు చేత ప్రజ్వలితమైన అగ్ని ఆ నదీ జలములను మిక్కిలి ఉత్సాహముతో త్రాగును. అగ్ని ఆ జలములను పుక్కిలించి ఉమియగా హాటకము అను బంగారము వెడలెను. దానితో సిద్ధపరచబడిన నగలను దైత్యరాజుల అంతఃపురముల యందలి స్త్రీ పురుషులందరునూ ధరింతురు. వితలము క్రింద సుతలలోకము కలదు. అందు విరోచనుని సుతుడైన బలి నివసించుచుండును. అతడు మహాయశస్వి. ఇంద్రునకు ప్రియమును చేకూర్చుటకై శ్రీహరి అదితి గర్భమున వామనుడై అవతరించెను. వటువేషమున ఆ ప్రభువు బలి నుండి ముల్లోకములను లాగికొనెను. కాని అతనిని కనికరించి సుతలలోకమున ప్రవేశపెట్టెను. ఇంద్రాది దేవతల యొద్ద కూడా లేనట్టి సంపదలను ఆయనకు సమకూర్చెను. పూజ్యుడైన శ్రీ మహావిష్ణువును బలిచక్రవర్తి స్వధర్మాచరణము ద్వారా ఆరాధించుచు నేటికిని నిర్భయముగా నివసించుచున్నాడు. రాజా, పరమాత్మయైన వాసుదేవుడు సకల జీవులలో ఆత్మస్వరూపుడై వారిని నియంత్రించుచుండును. పూజ్యతముడు, పవిత్రుడు అయినట్టి పాత్రునకు బలి శ్రద్ధాధరములతో ఏకాగ్రచిత్తుడై భూమిని దానమొసంగెను. ఆ భూదాన ఫలితముగా బలిచక్రవర్తికి సుతలలోకమున అంతులేని ఐశ్వర్యము ప్రాప్తించెను. ఐశ్వర్యములు అనిత్యములైనను
భూదానము సాక్షాత్తుగా మోక్షమునకు ద్వారమగును. ఇదియే బలిచక్రవర్తి యొక్క తులలేని గొప్పదనము. అతనికి స్వయముగా భగవంతుడే లభించినప్పుడు అంతకంటే మించిన సౌభాగ్యము వేరొకటి ఉండగలదా? మానవుడు తుమ్మినప్పుడు గాని, క్రింద పడినప్పుడు గాని, జారి పడినప్పుడు గాని స్వాధీనత తప్పియున్నను భగవన్నామమును ఒక్కసారి స్మరించినచో అతని కర్మ బంధనములు అన్నియును తొలగిపోవును. ఇది నిశ్చయము. ముముక్షువులకు యోగ సాధనాది ఉపాయములచే కూడా తొలగిపోనట్టి కర్మబంధములు కేవలము భగవన్నామ స్మరణచే సాధ్యములగును. అనగా స్మరించినంత మాత్రముననే అంతులేని కరుణను కురిపించే కృపామూర్తి భగవంతుడు. ఆత్మభావముతో భగవంతుని భజించు భక్తులకు ఆ స్వామి తన స్వస్వరూపమునే అనుగ్రహించును అను మాట భక్తి యొక్క మహత్వమే గాని భూదానము చేసినందులకు కాదు. బలిచక్రవర్తి తన సర్వస్వమును భగవంతునికి సమర్పించెను. అందుకు బదులుగా భగవంతుడు ఒకవేళ తనను విస్మృతిని కలిగించెడు మాయామయములగు ఐశ్వర్యములను భోగములను ప్రసాదించినచో అది భగవదనుగ్రహముగా భావింపబడదు. ఆ సమయమున మరి ఒక ఉపాయమేదియూ లేక భగవంతుడు యాచనానెపముతో బలిచక్రవర్తి నుండి త్రైలోక్య రాజ్యమును అపహరించెను. కేవలము శరీరమాత్ర వశిష్ఠుడైన బలిని వరుణపాశముతో బంధించి అతనిని ఒక పర్వత గుహలో ఉంచెను. అప్పుడు బలి ఇట్లు పలికెను, అయ్యో పాపము! ఎంత విచారకరము! దేవరాజగు ఇంద్రుడు నిశ్చయముగా విద్వాంసుడే అయినను తనకు కావలసిన అచ్చమైన స్వార్థమును సాధించుకొనుటలో అసలైన నిపుణుడు అని అనిపించుకోలేదు. సలహాల కొరకై అనన్యభావముతో బృహస్పతిని తన మంత్రిగా ఏరి కోరి నియమించుకొనెను. కాని అతని సూచనలను త్రోసిపుచ్చెను. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క దాస్యమును కోరకుండా తాను వామనుని ద్వారా నా వద్దనున్నట్టి ఐశ్వర్యములను కోరుకొనుటకే ఇష్టపడెను. ఈ ముల్లోకములును కేవలము ఒక మన్వంతర కాలము వరకే పరిమితమై ఉండును. అనంతకాలములో ఇది ఒక అంశ మాత్రమే. కాగా భగవంతుని కైంకర్యముల ముందు ఈ తుచ్చ భోగముల విలువ ఏపాటిది? అనగా మిగుల అల్పమైనవి. భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నాకు పితామహుడు. శ్రీహరి అతని తండ్రి అయిన హిరణ్యకశిపుని సంహరించి నిష్కంటకమైన తన తండ్రి రాజ్యమును ప్రహ్లాదునకు ఇచ్చుచుండెను. అది తనను భగవంతుని నుండి దూరము చేయునని భావించి ఆ రాజ్యమును అతడు స్వీకరింపలేదు. కాని భగవంతుని భక్తులకు దాసానుదాసునిగా చేయు వరమును కోరుకొనెను. ప్రహ్లాదుడు గొప్ప మహాత్ముడు. నేనైతే విషయవాసనలు తొలగనివాడను. భగవత్కృపకు దూరమైన నా వంటివాడు ఆ ప్రహ్లాదుని మార్గమును అనుసరించుటకు ఎట్లు సాహసింపగలడు? పరీక్షణ్ మహారాజా, ఆ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతమును మున్ముందు విపులముగా తెలుపగలను. శ్రీహరి హృదయము భక్తుల ఎడ దయతో నిండియుండును. అంతేకాదు స్మరించినంతలోనే కరుణించుటకు సిద్ధమగును. అందువలననే సకల జగత్తునకు పరమ పూజ్యుడు గురువు అయిన శ్రీమన్నారాయణుడు గదను చేబూని సుతల లోకమున బలిచక్రవర్తి యొక్క భవనద్వారము వద్ద సర్వదా నిలిచియుండును. ఒకానొక సందర్భమున బలగర్వితుడైన రావణుడు దిగ్విజయయాత్ర చేయుచూ అచటికి వచ్చెను. అప్పుడు శ్రీహరి తన కాలి బొటన వ్రేలితో అతనిని లక్షల యోజనముల దూరమున పడవేసెను. సుతల లోకమునకు క్రింద తలాతల లోకము గలదు. త్రిపురములకు అధిపతియు దానవులకు రాజు అయిన మయుడు అచట నివసించును. పూర్వము ముల్లోకములకును శాంతిని చేకూర్చుటకై శంకర భగవానుడు అతని 3 పురములను భస్మమునర్చెను. మరల ఆ పరమశివుని కృపచేతనే అతనికి తలాతలలోకమునందు స్థానము ప్రాప్తించెను. అతడు మాయావులకు గురువు. మహాదేవుని రక్షణలో సర్వదా భద్రముగా ఉండును. కావున సుదర్శన చక్రము వలన కూడా అతనికి ఎట్టి భయము ఉండదు. ఆ లోకమున ఉండువారు ఆయనను మిగుల ఆదరింతురు. తలాతలమునకు క్రింది భాగమున మహాతలలోకము గలదు. అచట కద్రువ సంతానమైన సర్పముల సముదాయము ఉండును. వారు క్రోధవసులు అను పేరు గలవారు, పెక్కు పడగలుగలవారు. వారిలో కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు మున్నగువారు ప్రముఖులు.
వారి పడగలు మిగుల విశాలములు. శ్రీహరి వాహనమైన గరుత్మంతునకు వారు సర్వదా భయపడుచుందురు. వారు అప్పుడప్పుడు తమ భార్యాపుత్రులతోడను బంధుమిత్రులతోడను ప్రమత్తులై విహరించుచుందురు. మహాతలము క్రింద రసాతలము గలదు. అచట పణులు అను పేరుగల దైత్యులు దానవులు ఉందురు. వారు నివాత కవచులు, కాలేయులు, హిరణ్యపురవాసులు అనియు ప్రసిద్ధిగాంచిరి. వీరు దేవతలకు విరోధులు. పుట్టుకతోడనే వారు బలము సాహసము గలవారు. ముల్లోకములలోనూ వ్యాపించిన శ్రీహరి ప్రభావము వలన వీరి బలగర్వములు అణగిపోయినవి. కనుక వీరు సర్పముల వలె బిలములలో దాగికొని యుందురు. వీరు ఇంద్రుని దూతికయైన సరమ యొక్క పలుకుల కారణముగా సర్వదా ఇంద్రునకు భయపడుచుందురు. రసాతలము క్రింద పాతాళలోకము గలదు. అచట శంఖుడు, కులికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలగు నాగజాతివారు ఉందురు. వీరు మిగుల క్రోధ స్వభావులు. పెద్ద పెద్ద పడగలు గలవారు. వీరిలో వాసుకి ప్రముఖుడు. వీరికి 5, 7, 10, 100, వేల సంఖ్యలలో పడగలుండును. వీరి పడగలలో ప్రకాశించుచున్న మణుల కాంతులచే పాతాళలోకమునందలి చీకట్లు దూరములగును. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు 24వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.